మొత్తం ఫ్యామిలీతో వస్తారు కానీ మీ గురించి వినాలి. విజయ్ గారు ఒకటి మీ గత ఫిలిమ్స్ వల్ల కానీ అర్జున్ రెడ్డి వల్ల కానీ రౌడీ బాయ్ అని లేకపోతే మీ యాటిట్యూడ్ గురించి అని బయట ఎక్కువ మంది చాలా యాటిట్యూడ్ విజయ్కి అనే ఫీలింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్స్ వల్ల. కానీ ఇప్పుడేమో మీరు మాట్లాడేది ఈ పర్టికులర్గా ఈ మీడియా ఇంటరాక్షన్లో ఎంతో మెచ్యూర్డ్గా మోర్ కనెక్టెడ్గా చాలా మిడిల్ క్లాస్ డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు. సో ఈ మెచ్యూరిటీ మీకు ఈ సినిమా వల్ల వచ్చిందా? అసలు ఒరిజినల్ ఏంటి? ఏందో ఇది అసలు ఇది నేను ఎప్పుడు నాలానే ఉంటా. ఏమో నాకు అది ఈ అనాలిసిస్ ఇప్పుడు ఈ పిక్చర్ తీసి ఇప్పుడు మూర్తి గారు ఈ పిక్చర్ వెళ్ళిపోయినారు. మూర్తి గారు ఈ పిక్చర్ తీసి వీడు కాలు మీద కాలు వేసుకున్న యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంకో పిక్చర్ తీసి వీడి మాతో ఎంత మంచి ఇప్పుడు ఆ రోజు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు మాతో ఎంత కాలు మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మంచిగా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడదామని కాలు మీద కాలు వేసుకొని మేము మాట్లాడుకున్నాం. అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. అది ప్రాబ్లం కాదు. అవన్నీ దాటి వెళ్తేనే మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే ఎవడైనా ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటి వెళ్తేనే కూర్చుంటాం. ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు. అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు. ప్రభాస్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఇది ఇలా చూస్తావు ఈడెవడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవని భయ్యా అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు. ఆర్యా సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనకు నేను అర్థం కాల. సో ప్రతి మనిషిని చూసే విధానం మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు. నేను ఆలోచించిన టైంలో చూసే వాళ్ళకి అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో నా జర్నీ